హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ ఆల్మిక్స్ వీడియోస్. ఇవి వచ్చేసి ఒకే కస్టమర్ బ్లౌజులు అండి. 3 అయితే ఇచ్చారనమాట. అందుకని ఒకేసారి 3 ఇలా కట్ చేస్తున్నాను అనమాట. ఒకేసారి కట్ చేయాలంటే ఇలా అన్నీ సమానంగా పెట్టేసి నీట్గా సర్దేసి ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. అప్పుడు కదలకుండా ఉంటాయి అన్నమాట మనం కట్ చేసుకునేటప్పుడు. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఈ రోజుల్లో టైలరింగ్ రాని వాళ్ళు ఎవరు లేరండి. కొత్తగా ఎవరైనా చూసేవారు ఉంటే నేర్చుకుంటారు కదా, యూజ్ అయ్యిద్ది కదా అని చెప్పేసి వీడియో అయితే పెట్టానన్నమాట. నేనైతే ఫస్ట్ పొడవు చూస్తానండి, తర్వాత నడుము లూజు, తర్వాత షోల్డరు, తర్వాత ఈ చంక డౌను ఇవన్నీ చూసేసుకొని పెట్టేసి కటింగ్ అయితే చేస్తానన్నమాట. అయితే ఈ బ్లౌజులు అయితే మా ఊరి కాదండి, మా ఊరి దగ్గర కాదు, వేరే ఊరు నుంచి అయితే పంపించారనమాట. ఇక్కడ ఒక అక్క అయితే కుట్టించుకొని వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చూసి బ్లౌజులు బాగుండే అమ్మ ఎవరు కుట్టారంటే మా ఊరిలో కుట్టించుకున్నా అని చెప్పిందంటండి. అయితే నాయి కుట్టించుకురమ్మని ఫస్ట్ అయితే 2 ఇచ్చారనమాట. ఆ 2 కుట్టి పంపించానండి. అయితే చాలా బాగున్నాయి అని మళ్ళీ 3 బ్లౌజులు అయితే పంపించారు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇవి కూడా కుట్టి పంపిద్దామని కటింగ్ అయితే చేస్తున్నాను. ఖర్చు ఎక్కువ పెట్టమన్నారండి, అందుకని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. ఖర్చు ఎక్కువ కోసం నేనైతే ఈ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే కట్ చేస్తాను. దీన్ని క్రాస్గా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తానండి. అంతే, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎంత రాని వాళ్ళైనా సరే ఒకసారి 2 సార్లు 3 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుందండి. నేనైతే నేర్చుకునేటప్పుడు చాలా బ్లౌజులు అయితే వేస్ట్ చేశాను అనమాట. అంటే ఏది ఎమ్మటే రాదు కదా పని అనేది. మా అమ్మ బ్లౌజుల మీద నేను ట్రై చేశానండి అన్నీ. ఇప్పుడైతే చాలా బ్లౌజులు చెడగొట్టేసాను అనమాట. ప్రతి బ్లౌజ్కి ఇది ఈ లోటు ఉంది అని మా అమ్మ చెప్పడంతో ఒక్కొక్కటి సరి చేసుకుంటూ కుట్టుతూ వచ్చేదాన్ని. అలా ఇప్పుడు చక్కగా కుట్టేస్తున్నానండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ అయితే చేయండి, క్లారిటీగా కటింగ్ వీడియో అయితే పెడతాను. నా ఛానల్లో కుకింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని టైలరింగ్ వీడియోస్ అయితే చూశాను ఫ్రెండ్స్. అయితే నాకు ఏ ఒక్కటి అర్థం కాదండి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఏ ప్రాసెస్లో అయితే కటింగ్ చేస్తానో నేను అదే ఫాలో అవుతానండి. మళ్ళీ వేరేది ఏదన్నా కటింగ్ పెట్టి ట్రై చేద్దామంటే అది మైండ్ అంతా అసలు ఏదోలా అయిపోతుంది. అయితే నా కటింగే నేను చేస్తానండి, ఇంక ఏది ఫాలో అవ్వను. ఫస్ట్ నేను ఎలా అయితే నేర్చుకున్నానో అంతే కట్ చేస్తాను. పర్ఫెక్ట్గా బాగానే వస్తాయండి బ్లౌజులు. కొలతలు పెట్టి అవి ఇవి చూసి చేయాలంటే చాలా అసలు ఏదోలా ఉంటుందండి. మీకు చాలా సింపుల్గా కటింగ్ కావాలంటే కామెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇవి వచ్చేసి 3 బ్లౌజెస్ కట్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా క్రాస్లు ఏమైనా ఉంటే కట్ చేసుకొని 1 ఇంచ్ అయితే చేతి పనికి మడతేస్తాం కదా, అలా తీసేసుకొని చాలా సింపుల్గా ఇదిగోండి హ్యాండ్ కూడా చూడండి ఇలా పెట్టేసుకొని అది ఎలా ఉందో అలా పెట్టేస్తే సరిపోతుంది. మనం కొలతలు పెట్టుకొని మైండ్ ఖరాబ్ చేసుకునే కన్నా ఇలా చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఛానల్కి. ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ ద్వారా వీడియో మరొకరికి వెళ్తుంది. ఎందుకంటే మీకు యూజ్ లేకపోయినా ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరొకరికి యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఒక్క లైక్ ఇస్తే సపోర్టివ్గా ఉంటుంది నాకు. ఇది ఫ్రెండ్స్ హ్యాండ్స్ కటింగ్ అయితే ఇలా చేసేసాను అనమాట. తర్వాత షేప్ బెల్ట్ ఇవన్నీ నెక్ పీసులు ఇవన్నీ తీసేసుకొని నేను అన్నీ కటింగ్ అప్పుడే తీసేసుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఒకేసారి. ఇవిగోండి ఫ్రెండ్స్, కటింగ్ చేసిన బ్లౌజులు అయితే కుట్టేశాను.
స్టిచ్చింగ్ అయితే వీడియో తీయలేదండి, ఎందుకంటే నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవాలి, కుట్టాలి అని వీలు పడలేదు. ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే కామెంట్ అయితే చేయండి. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.